శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు, శుక్ర, శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర, శని, రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందుల్ని ఇస్తుంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 11 మే నుంచి 17 మే వరకు గల కాలానికి గ్రహస్థితులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి చెప్పుకోవాలంటే. పంచమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి బుధులు బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు, లాభ స్థానంలో కేతు బాగున్నారు. అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులే ఇవి. కానీ ఈ సప్తమం నుంచి గురువు గారు మారిపోయి అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయేటటువంటి ఫలితాలే సప్తమంలో కూడా ఆయన ఇస్తారు. ఎందుకంటే దాదాపుగా చివరికి వచ్చేసారు కదా, 29 డిగ్రీల 56, 57 నిమిషాలకు వచ్చేసారు. కాబట్టి తప్పనిసరిగా తర్వాతి రాశి ఫలితాలే ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఇప్పటి వరకు గురుబలం చాలా బాగున్న కారణం చేత చాలా చాలా అద్భుతమైన ఫలితాలని వృశ్చిక రాశి వారు చూశారు. ఇప్పుడు గురువు గారి యొక్క బలం పక్కకి వెళ్ళిపోతుంది. పంచమంలో శనిగారు రాహువు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అయినప్పటికీ
కేతువు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క బలాలు కూడా వృశ్చిక రాశిని చక్కగా పునీతం చేస్తున్నాయని చెప్పొచ్చు. రుణాల విషయంలో బాగున్నాయి, రుణ భారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషి ఫలించేటటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులు తమ యొక్క విద్యాభ్యాసం చాలా చక్కగా కొనసాగిస్తున్నారు. మరింత పట్టుదలగా చదవండి, ఇంకా బాగుంటాయి మీకు ఫలితాలు. అలాగే సంతాన రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి బాగున్నట్టుగా ఉంటుంది, ఒకసారి ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక లాభాల విషయంలో అయితే పూర్తిగా మీకు లాభాల బాటలోనే ఉన్నారు అని చెప్పొచ్చు. వారాంతంలో మారేటటువంటి గురుగ్రహ ప్రభావం చేత కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వారాంతంలో రవి కూడా మారి ఉన్నారు, ఇక్కడ చంద్రుడు కూడా మారి ఉన్నారు. చంద్రుడు 2వ స్థానంలోకి వచ్చి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. రవి గారు రాజకీయ పరంగా బాగున్నారు, కానీ ఇక ఇతరత్ర ఏ విషయాలలోనూ అనుకూలించడం లేదు. కాబట్టి ఇక్కడ కొంత ఓర్పు అవసరం. వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితుల బలాలు వారాంతంలో తగ్గిపోయి ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. మీ పనులు ఏవైతే ప్రారంభించి ఉన్నారో వాటిని చక్కగా కొనసాగించుకుంటూ వెళ్ళండి. మీ కృషిలో మీరు ముందర ఉండండి. ఓర్పు మటుకు విడవకండి. ఓర్పుతో చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి పనులు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. గురువు ఆలయానికి వెళ్ళండి, గురువు గారి ఆశీస్సులు తీసుకోండి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఆశీస్సులు తీసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి విషయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కూడా ఈ భూములకి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, యంత్రాలకు సంబంధించి, యంత్ర పరికరాలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి మనశ్శాంతి కోసం, చక్కటి అభివృద్ధి కోసం మీరు ఈ చెప్పినటువంటి పరిహారాలు భక్తి ప్రపత్తులతో చేసుకోండి. అనేక విధాలా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.